నువ్వు ఎంతమందికి మంచిగా ఉన్నా ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళకి నువ్వు చెడ్డగా ఉండొచ్చు. లేదా నువ్వు చాలామందికి చెడ్డగా ఉన్నా ఎక్కడో చోట ఒకళ్ళకి ఎవరికో మంచిగా ఉండొచ్చు. కొంతమంది మనుషులు బహుశా నీ పరిస్థితిని చూసి నిన్ను నిందించవచ్చు. కొన్నిసార్లు నీవు వారికి చేసే మేళ్ళను బట్టి నిన్ను స్తుతించవచ్చు, లేదా నిన్ను పొగడచ్చు, అభినందించవచ్చు. నీ మంచితనాన్ని బట్టి నిన్ను అభినందించేవాళ్ళు, పొగిడేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అదే నిన్ను కొన్ని సందర్భాల్లో నీ నుండి ఏ ప్రయోజనం లేదన్నప్పుడు, లేదా నీ నుండి ఏ లాభం వారికి లేదన్నప్పుడు అదే వ్యక్తులు బహుశా నిన్ను కొన్ని రోజుల తర్వాత నిందించవచ్చు, అవమానించవచ్చు. నీ అంత చెడ్డోళ్ళు భూమి మీద లేరనొచ్చు, పరిస్థితులు ఏదైనా అయ్యి ఉండొచ్చు. కానీ క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అంటే, దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే, మనుషులు నిందించారు కదా అని చెప్పి కురింగిపోవడానికి లేదు, లేదా పొగిడారు కదా అని చెప్పి మునగ చెట్టుకు కూర్చుంటే ఆ రెండు విషయాల్లో కూడా ఇబ్బందులే వస్తాయి. ప్రతి క్రైస్తవునికి ఒక గురి ఉంది, ఒక లక్ష్యం ఉంది. నీకోసం సమస్తాన్ని ఇచ్చేసిన ప్రభు వైపు నువ్వు చూడగలిగితేనట నీ ముందున్న పందెపు రంగంలో నువ్వు ఎలా పరిగెడతావట? ఓపికతో పరిగెడతావు.